అమెరికాకి చెప్పాలా, ప్రపంచానికి చెప్పాలా, హామీ ఇవ్వాలి. అట్లాగే వీళ్ళు మిస్సైల్స్ తయారు చేస్తారు, ఆ మిస్సైల్ సెంటర్లు మూసేయాలి. అలాగే నీ దగ్గర ఉన్న మిస్సైల్ ఓన్లీ ఆత్మరక్షణ కోసం వాడతానని చెప్పాలి. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేసి ఉంచుతాను, నేను అడ్డుపడనని చెప్పాలి. యురేనియం భారీ నిల్వలు కూడా ఉన్నాయి కదండి ఇరాన్ దగ్గర. ఇందాక చెప్పింది నేను అదే, అణ్వాయుధాలకు సంబంధించిన మెటీరియల్ అది ఇచ్చేసేయాలి నాకు, అమెరికాకి ఇచ్చేయాలి. అట్లాగే ఇక పైన హెజ్బుల్లా ఇట్లాంటి హౌతీలను నేను పెంచి పోషించనని చెప్పాలి. ఇజ్రాయెల్ మీద గొడవలకు వెళ్ళకూడదు, ఎవరితో గొడవలకు వెళ్ళకూడదు, గల్ఫ్ దేశాల మీద. మళ్ళీ ఇందులో హెజ్బుల్లాకి టెహ్రాన్ సపోర్ట్. టెహ్రాన్ అంటేనే ఇరాన్, హెజ్బుల్లా అనేటటువంటిదే ఇరాన్ ఇది. కాబట్టి హెజ్బుల్లా హౌతీలు ఎవరిని నేను ప్రోత్సహించనని చెప్పాలి అంటది. వాడేం అడుగుతాడు ఇరానోడు? హెజ్బుల్లాని ఇప్పుడు హమాస్ను తుడిచేసింది ఇజ్రాయెల్, ఇప్పుడు హౌతీలను తుడిచేసింది ఇజ్రాయెల్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కూడా తుడిచేసింది ఇరాక్ లో. ఇప్పుడు ఓన్లీ మిగిలి ఉన్నది హెజ్బుల్లా. హెజ్బుల్లాలో కూడా 3 వంతులు తుడిచేసింది, కమాండర్లు అందరూ పోయారు. ఇప్పుడు నిన్న ఒక కమాండర్ గారిని కూడా నిర్బంధించి పట్టుకుపోయింది. ఇక మిగిలిన్నోళ్ళు ఓ 50,000 మంది ఏమో ఉంటారు. ఈ 50,000 మందిని చంపనని చెప్పంటది. ఇజ్రాయెల్ చేత చంపనీయకుండా ఆపు అంటది ఇరాన్. మెయిన్ అనేది ఏంటి? హార్ముజ్ జలసంధి నేను నా చేతిలో పెట్టుకుంటాను, నేను టోల్ గేట్ పెడతా, నేను వసూలు చేస్తా. ఈడమ్మ బాబు సొత్తు ఏదో ఉన్నట్టు అక్కడ సముద్రంలో ఈడు పెడతాడట.